సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎంతటి ఘనకీర్తిని సంపాదించుకున్నాడో అతని కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా అలాంటి ఒక గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకుంటాడు. చిరంజీవి కూడా ఎదుటి వ్యక్తి కోసం తనను ఇబ్బంది పడినా పర్లేదు కానీ అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్ తో ఉండేవాడు. అందువల్లే చిరంజీవి ఆ స్థాయికి ఎదిగాడు. ఇక తన వారసుడైన రామ్ చరణ్ కూడా అదే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే RRR సినిమా తర్వాత ఆయన శంకర్ సినిమాలో బిజీగా కొనసాగుతున్నాడు. అయితే శంకర్ దీనికంటే ముందే కమల్ హాసన్ తో ఇండియన్ 2 అనే సినిమాని స్టార్ట్ చేసి ఒక 20% షూటింగ్ ని కూడా పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత కొన్ని క్లాషెస్ రావడం వల్ల ఆ సినిమాను మధ్యలో ఆపేశారు. ఇక ఎప్పుడైతే కమల్ హాసన్ విక్రమ్ సినిమా సూపర్ హిట్ అయిందో అప్పటి నుంచి కమల్ హాసన్ తో ప్రొడ్యూసర్ ఇండియన్ 2 సినిమా మళ్ళీ స్టార్ట్ చేయాలని చూశారు. ఇక అందులో భాగంగానే అప్పటికే శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ కోర్టుకు వెళ్లి మరి శంకర్ ని ఈ సినిమా చేయాల్సిందిగా కోర్టు నుంచి ఆర్డర్ ను తీసుకొచ్చారు. ఇక అలాంటి సమయంలో అప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పైన దాదాపు 100 రోజులు డేట్స్ కేటాయించాడు. అయినప్పటికీ శంకర్ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు కదా అనే ఉద్దేశంతోనే శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేయమని రామ్ చరణ్ కూడా చెప్పాడు. ఇక తన డేట్స్ వేస్ట్ అవుతాయని తెలిసినా కూడా రామ్ చరణ్ అలాంటివి ఓ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక దాని వల్లే శంకర్ ఇండియన్ 2 సినిమాని చేసి ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాని చేస్తున్నాడు. ఒకవేళ రామ్ చరణ్ కనుక ఆ సినిమాని ముందు చేయాలని పట్టుపట్టినట్లయితే శంకర్ అటు ఇండియన్ 2 సినిమా ఇటు గేమ్ చేంజర్ సినిమాని రెండిట్లో ఏ సినిమాని కూడా పూర్తి చేసేవాడు కాదు అంటూ చాలా మంది మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక రామ్ చరణ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు అయితే చేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.